జై సోమనాథ. సోమనాథ శతకంలోని 45వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. చేతనంబుచేత జగములంత గలుగు, చేతనంబుచేత జగములంత గలుగు, చైతన్యమును నిలుప సుఖము గలుగు, చిత్తమాత్మలో చేర్చ స్థిరము గలుగు, చేతనం బెరుగ ధర శాంతి గలుగు సోమా, చేతనం బెరుగ ధర శాంతి గలుగు సోమా. తాత్పర్యం: ఓ సోమ, చైతన్యం వలననే ఈ జగములెన్నో కలుగుచున్నాయి. అందులో భాగంగా నీలాంటి మానవ జన్మలెన్నో కలుగుచున్నాయి. చైతన్యం అంటేనే ఒక మాయా ప్రభావం. ఈ శక్తి రహస్యం దేవతలు కూడా గ్రహించలేకపోయారు. ఈ చైతన్యములో ఒక భాగమైన సంకేతమే మాయాశక్తి, అదే మనసు. అందుకే యోగమును ఆచరించి ఈ చైతన్య శక్తిని స్థిరం చేసుకొనుటకు ఒక్క మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. అలాంటప్పుడే జన్మ లేకుండా, అనగా మానవుని విరుద్ధ స్వభావములకు కోరికలు లేకుండా అని అర్థం. కోరికలు లేకున్నా కలుగువు జన్మలు అనునట్లు చైతన్యమును స్థిరం చేసినప్పుడు, దానిలోని మనసు నిశ్చలమైనప్పుడు ఇతర భావాలు కోరికలు కలుగకుండా భావరహితంగా ఉండగలుగుతావు. సాధనా మార్గములో కృషి చేసి మనోశక్తి యొక్క ప్రభావాన్ని స్థిరం చేసినప్పుడు మరుజన్మ లేకుండా ఉండగలవు. అప్పుడు నీవే పూర్ణుడవు, ఆనందమయుడువు అని భావింపబడతావు. అలాంటి స్థితి నీలో స్థిరమైనప్పుడు నీ చిత్తమగు మనసు ఆత్మలో ఏకమైపోతుంది. అప్పుడు పూర్ణత్వం స్థిరం అయిన ఆత్మశక్తి మాత్రం మిగిలి ఉంటుంది. అప్పుడు ఆత్మస్వరూపమును నేనే అని గ్రహించగలుగుతావు. ఈ విధంగా చైతన్యం యొక్క రహస్యమును గ్రహించి ముక్తి పొందగలవు. జై సోమనాథ.